ఏందే పొద్దున పొద్దున ఇటు వచ్చినావు మా ఇంటికి? అబ్బా అట్లనే ఏం చేస్తుంది పిల్ల మరి? పోపే నర్సక్క మంచి పిల్లలు పట్టిరు మరి. పోపే మరి అవగానే నర్సక్క మరి ఏమేమి పెడుతుండ్రే తిరుడికి? ఏమంటేనే అడుగుతుండే నర్సక్క, నేను నా తిరుడు గురించి కాదు నేను అడిగేది. సరే సరే నేను అడిగి ఉంటా. నమస్తే బావగారు, నమస్తే అక్కయ్య. రండి రండి, కూర్చోండి కూర్చోండి. ఏమే పిల్లలు వచ్చి చాయ్ తీసుకోండి. ఏ చాయ్ అంది బావగారు? కొంచెం అయితే కళ్ళే తాగుతాం కదా. మళ్ళీ ఇప్పుడు చాయ్ అయితే కళ్ళు కళ్ళెక్కలేదు బావా. కళ్ళు మేము చెప్పితేనేమో ఓన్లకి చాయ్ ఉన్నాయి బావా. తాగురు ఇప్పటికైతే ఇక ఏ పోలేక పోనీ గరం రాకే బావ ఏదో తెలక అడిగింది కానీ పిల్లలు వేసుకురండి. పిల్లని చూడు. అరే పోలా చూడురా మంచి చూడు పిల్లని. నచ్చిందా మరి? ఇగో మా పోరకైతే మీ పిల్ల వచ్చిందా? మరి కట్నం ఎట్లా ఇస్తావు? ఏమున్నాయి బావా, ఉన్నది ఒక బిడ్డే. ఉన్న ఆస్తి వాళ్ళకైతే వీళ్ళకైతే కానీ ఇప్పుడు మళ్ళా కట్నాలు పడితే కొత్తగా అట్లా ఎట్లుంటుందో దేని దానికే ఉంటుందో. ఇప్పుడు పిల్లల మీద ఏం వేయరా మరి? ఒక దూరం అంటే వాళ్ళ ముక్కలు పెట్టుకోమంటే ఒక దూరం అంటుండ్రు. ఏమంటారు నర్సక్క మరి చెప్పు. ఇక ఉండను ఒక తులం కడుకుందని ఇక ఒకటే బిడ్డే కదా. ఏముండదు వాళ్ళకి వెళ్ళిన కాడికి పెడతారు వాళ్ళకి కదా. ఈ ఆస్తి అంతా వాళ్ళకైతే మళ్ళీ ఇళ్ళకైతే కానీ మీ పిల్లలకి అవుతుంది కదా. ఇప్పుడు మొత్తం మాట్లాడితే అప్పటికి వచ్చినాక ఏమున్నాయి? ఇప్పటిప్పుడు మాట్లాడుతుంటే అప్పటికి మనం చూసుకున్నాం. ఏమంటారా పొడా చెప్పు. నేను చేసుకుంటే ఈ పిల్లలు చేసుకుంటే మా పోరాడు కూడా పిల్లలు వచ్చిందిగా. ఇక ఖాయం చేయరు, ఇంకే ఖాయం చేయరు. మరి పిల్ల సైడ్ నోరు తీపి చేసేదేమన్నా అలే మరి. కనీసంగా కళ్ళు కొట్టడం తెప్పిస్తారు లేదా? నేను ఆశతో వచ్చిన ఓ కాక ఇక కళ్ళు గుర్తులు ఏం పెట్టలేదే. మళ్ళీ లగ్గమైన కానీ రాయిపిస్తా కానీ నువ్వేమనుకోకే కాక. అరే కూడా గబుక్క ఊరికి 2 సోన్ పక్కల వరకు రాపోరా కోమటం నారాయణ అట్లా. ఏ నాకు దగ్గున ఇక కారబుంది చెప్పి సోన్ పక్కల వద్దు. అరే కూడా మీ కూర్చోతులే అరలగ్గమైనాక ఆవు బావగారు మీ పిల్లల నెంబర్ అంటే మా పిల్లలు అడుగుతున్నది. చూడే అమ్మా, అమ్మాయిలు ఎంత అప్డేట్ అయ్యారు చూడు. నీ అబ్బా నేను నెంబర్ అడిగితే నన్ను తిరుగుతారు. కొంచెం కొత్త ఊరిపోయేలా కొంచెం మాట్లాడుకొని వాళ్ళు క్లోజ్ అవుతారు బావా. మాట్లాడుకొని ఇప్పుడు పోరాలు ఏడవుతుర్రే.